వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇవాళ మన వీడియో ఏంటంటే నేను కొన్ని మళ్ళీ థ్రెడ్స్ అయితే తెప్పించుకున్నానండి. అయితే థ్రెడ్స్ నేను కరెక్ట్ మ్యాచింగ్ ఎలా తెప్పించుకుంటాను అనేది అయితే ఇప్పటివరకు చెప్పాను. శారీస్ అనేది తీసుకొచ్చుకుంటాను అనమాట ప్రతి ఒక్కసారి నేను. అందుకే నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్స్ అయితే నేను పెడతాను ప్రతిసారి. అంటే నా దగ్గర ఉంటే ఓకే, లేకపోతే కంపల్సరీ కస్టమర్ శారీ తీసుకొని వెళ్ళి దాని మ్యాచింగ్ థ్రెడ్ అనేది తీసుకుంటాను. ఈసారి మా హస్బెండ్ ఏంటంటే నాకు ఒక చిన్న గిఫ్ట్ లాగా నాకు క్యాటలాగ్ అయితే తీసుకొచ్చారు. అది మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను రీసెంట్గా అయితే కొన్ని థ్రెడ్స్ అయితే తెప్పించుకున్నాను. చెప్పాను కదా సిద్ధి థ్రెడ్స్ అని చెప్పేసి. అంటే ఒకసారి కామెంట్లో తెయాన్సో ఏదో, నాకు కరెక్ట్గా ఎక్కువైతే ఇంగ్లీష్ రాదండి, మీకు చూపిస్తాను చూడండి. దీనికి 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక నేమ్ ఉంది, ఇక్కడ ఒక నేమ్ ఉందన్నమాట. కాబట్టి నేను ఫస్ట్ కామెంట్లో అడిగినప్పుడు ఇది పెట్టాను, కానీ మళ్ళీ నాకే అనిపించింది సిద్ధి అని పెట్టేస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ అప్పటి నుంచి సిద్ధి అని అయితే పెట్టేస్తాను అనమాట. ఇలా కొన్ని థ్రెడ్స్ అయితే తెప్పించుకున్నాను. అప్పుడు నాకు ఒక చూపిస్తాను రండి. ఈ క్యాటలాగ్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ క్యాటలాగ్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు కలర్స్ అండి, దీంట్లో అన్ని కలర్స్ ఇలా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్లో ఎన్ని షేడ్స్ ఉంటాయనేది అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, పదండి. ఇలా చూడండి. ఇప్పుడైతే నేను ఈ క్యాటలాగ్ అనేది తెప్పించుకున్నాను. నేను చెప్పాను కదా ఫస్ట్ పెట్టాను కామెంట్లో మీరు ఏ థ్రెడ్స్ వాడతారన్నప్పుడు నేను ఇదే పెట్టాను. కానీ ఇక్కడ వీళ్ళ చూడండి, ఇక్కడ సిద్ధి ఉంది, ఇది ఉంది, 2 నేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఓకేనా. నాకు కొంచెం అందుకే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి నేను ఇలా అయితే పెట్టానన్నమాట. ఓకేనా. దీంట్లో కలర్స్ చూడండి ఎన్ని షేడ్స్ ఉంటాయి. ఇది మొత్తం క్రీమ్ కలర్ అండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇవన్నీ క్రీమ్ కలర్ షేడ్స్ ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్కటి ఇవన్నీ క్రీమ్ కలర్ షేడ్స్. ఇది కొంచెం డార్క్ క్రీము, ఇప్పుడు ఇది ఏమంటారు కొంచెం లైట్ ఏమంటారు స్కిన్ కలరు. ఇప్పుడు ఇక్కడ చూడండి స్కిన్ కలర్. ఇలా కొంచెం కొంచెం అనేది కలర్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ లైట్ కలర్స్ నుంచి డార్క్ రావడం అలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో అన్ని కాపర్ కలర్లో షేడ్స్ అన్నమాట ఇవన్నీ. దీంట్లో ఎల్లో కలర్లో షేడ్స్, ఇది కూడా ఎల్లో, దీనికంటే డార్క్ ఎల్లో కలర్లో ఇందులో షేడ్స్. ఇప్పుడు దీంట్లో ఆరెంజ్ కలర్ షేడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది కనకాంబరం పువ్వు ఉంటుంది కదండి, దాంట్లో లైట్ కలర్ షేడ్స్. ఇదేమో వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్, ఈ 2 లైట్ కలర్స్ వస్తాయి కదా, దాంట్లో ఈ కార్నర్ షేడ్స్ అయితే ఉన్నాయండి. మీరు వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ పేజీ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇది సెకండ్ పేజీ. దీంట్లో మీకు పింక్ కలర్ చూడండి, పింక్ కలర్ షేడ్స్ వచ్చాయి. ఇది కూడా డార్క్ పింక్ వచ్చేసింది, అందులోనే కొంచెం వైలెట్ మిక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ షేడ్స్ వచ్చాయి. ఇది మొత్తం మెరూన్ కలర్ షేడ్స్ వచ్చాయి. వైలెట్ కలర్ చూడండి, వైలెట్ కలర్లో డార్క్ వచ్చేసాయి. దీంట్లో లైట్ వచ్చింది, దీంట్లో ఇంకా లైట్ వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ సిమెంట్ కలర్ అని అంటాం కదా, ఆ షేడ్స్ వచ్చినాయి దీంట్లో. ఇన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి. ఇన్ని షేడ్స్లలో ఇప్పుడు మనం ఇప్పుడు ఇవి బాక్స్లో, ఒక్క బాక్స్లో అండి 12 పీసెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఇవి ఉన్నాయి కదా, ఇవి అనేది ఒక్క బాక్స్లో 12 ఉంటాయి. కాబట్టి నేను తెచ్చుకోను, మీకు బాక్స్ కూడా చూపిస్తాను నేను. ఇలా ఉంటుందండి బాక్స్ అనేది మొత్తము. ఎందుకంటే నేను ఎక్కువ పీసెస్ తీసుకున్నప్పుడు నాకు బాక్స్లో పెట్టి ఇచ్చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ సిద్ధి అని వచ్చింది, ఇక్కడ ఈ పేరు, అందుకే నేను 2 నేమ్స్ అనేటివి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని గ్రీన్ షేడ్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ మనకు రామా గ్రీన్ అంటాం కదా, ఆ షేడ్ వచ్చింది. ఇక్కడ మనకు స్కై బ్లూ టచ్ ఉంటుంది కదా, ఆ టచ్, ఇది 2 రామా గ్రీను. ఇక్కడ స్కై బ్లూ, ఇక్కడ డార్క్ బ్లూ, ఇక్కడ నేవీ బ్లూ. తర్వాత మనకు ఇవన్నీ మల్టీ కలర్ షేడ్స్ అండి. నేను నా దగ్గర ఉన్న మల్టీ కలర్ షేడ్స్ కూడా మీకు చూపిస్తాను, ఒక చిన్న వీడియో అయితే చేసి చూపిస్తానండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న మల్టీ కలర్ షేడ్స్ అండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20, 21, 22 మొత్తం టోటల్గా 22 మల్టీ కలర్ షేడ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇంచుమించు నా దగ్గర కూడా ఒక 10 వరకు అయితే ఉండొచ్చు మేబీ. అంటే నాకు వెళ్ళినప్పుడు నాకు ఏదైనా నచ్చితే ఆ కలర్ కాంబినేషన్ అనేది తెచ్చుకుంటాను. అలా ఒక నేను 3-4 శారీస్కి కూడా వేసాను, మన వీడియోస్లలో కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ 2, 1, 2 ఇవి 2 అయితే కంపల్సరీ నా దగ్గర అయితే ఉన్నాయండి. దీంట్లో కూడా కొన్ని షేడ్స్ అయితే ఉన్నాయి. నేను అది ఒక నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను, ఓకేనా. అయితే మనం థ్రెడ్స్ సెలెక్షన్ అనేది ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనము థ్రెడ్స్ అనేది సెలెక్షన్ ఎలా చేస్తాము అంటే, ఏ కలర్ ఇప్పుడు ఈ కార్డ్ తీసుకున్నాము, ఆర్డర్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా మీకు. దాని గురించి అండి మీకైతే ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు క్రీమ్ కలర్ ఉంది కదా, దీనికి ఇక్కడ సైడ్కి నెంబర్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఈ నెంబర్ చెప్పేసి ఈ థ్రెడ్ అనేది తీసి పెట్టేస్తారనమాట. మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలంటే అలా చేయాలన్నమాట, ఓకేనా. మీకు ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఆరెంజ్ ఉందండి, దీనికి ఇటు సైడ్కి నెంబర్ ఏముంది, ఇప్పుడు మనకి ఇది 6016D ఫుల్గా చెప్పాలండి. కంపల్సరీ కూడా ఉంటాయన్నమాట. డి అయితే ఉన్నాయి, అంటే డి అంటే డార్క్, ఎల్ అంటే లైట్ కలర్ అనమాట, ఓకేనా. ఇలా చూడండి మీకు అనిపిస్తుంది కదా. అయితే మీకు ఈ కలర్ చెప్పాలంటే ఇక్కడ సైడ్కి ఉన్న నెంబర్ చెప్పాలి. మీకు ఇక్కడ నుంచి చెప్తాను చూడండి, ఇది నెంబరు, ఇది నెంబరు, ఇది కలరు, ఇది నెంబరు, ఇది కలరు, ఇది నెంబర్, ఇది కలర్, ఇది నెంబర్, ఇది కలర్, ఇది నెంబర్, ఇది కలర్ అనమాట, ఓకేనా. ఇలా ప్రతి ఒక్కదానికి ఇలా ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడు కలర్ థ్రెడ్స్ అనేది ఆర్డర్ ఇవ్వాలంటే ఈ నెంబర్ చెప్పేసి అన్నయ్య వాళ్ళైతే ఈ థ్రెడ్స్ అనేది తీసి పెట్టేస్తారు. మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే, ఓకేనా. ఇలా అయితే కలర్ సెలెక్షన్ అయితే చేసుకోవచ్చండి, ఓకేనా ఫ్రెండ్స్. వర్క్ చేసే ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ క్యాటలాగ్స్ అనేది తెప్పించుకోండి. మీరు అంటే ఏ మిషన్ వాడినా సరే అండి, వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉంటున్నాయి. కాకపోతే ఇది నాకు సడన్గా మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఇది థ్రెడ్స్ తెప్పించాను 2-3 డేస్ బ్యాక్. అయితే ఇది తీసుకొచ్చారనమాట. నాకు కలర్ గురించి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రతిసారి శారీ తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఏంటంటే అన్నయ్య వాళ్ళకు నేను కాల్ చేసి, నా దగ్గర శారీ ఉంటుంది కదండి, శారీ ఉన్నప్పుడు అది మ్యాచింగ్ ఇలా చూసుకుంటాను. దీనిపైన ఇదే నెంబర్ ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ నెంబర్స్ ఉంటుంది. ఈ నెంబర్ చెప్పేస్తాను, ఉన్నాయా లేదా కనుక్కుంటే వచ్చేటప్పుడు మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొని వస్తుంటారనమాట. ఎందుకంటే మేము ఆన్లైన్లో అయితే ఇప్పటివరకు పెట్టుకోలేదు, ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ చేయడానికి అక్కడికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి తను వచ్చేటప్పుడు అయితే తీసుకొని వస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వర్క్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఇదైతే కంపల్సరీ ఉండాలి, ఉంటేనే మనం పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే థ్రెడ్స్ అయితే తీసుకొని రావచ్చండి, ఓకేనా. నేను ఫస్ట్ థ్రెడ్స్ వాడేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను థ్రెడ్స్ వీడియోలో అయితే, ఆ కలర్స్ అనేటివి మధ్యలో అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇలా వచ్చింది, ఇది ఏంటి మెరూన్ కలర్లో వచ్చింది, మెరూన్ రెడ్ అండ్ మెరూన్ షేడ్లో వచ్చింది. ఇది ఇలాగానే ఉంది కదా, వర్క్ వేసినా సరే మనకు ఇదే కలర్ అయితే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ యూజ్ చేసే థ్రెడ్స్ ఏంటంటే కొంచెం లైట్గా కనిపిస్తుండే. ఇప్పుడు ఇంత డార్క్ ఉంది కదా, వర్క్ వేసినప్పుడు ఒక ఫ్లవర్ వేసినప్పుడు దీనికంటే లైట్ కలర్ కనిపిస్తుండే, షైనింగ్ కూడా ఉండకపోతుండే అండి. నాకు అది నచ్చలేదు. షైనింగ్ ఉంటేనే కదా వర్క్ అనేది బాగుంటుంది. దాని తర్వాత నేను వేరే థ్రెడ్స్ వాడాను, అవి షైనింగ్ ఉన్నాయండి, బాగున్నాయి. అది ఏంటంటే జీవి వాడానండి. జీవి చాలా బాగా వచ్చింది, మనకు షైనింగ్ కూడా ఉన్నాయి. నేను జీవిలో అవుట్లైన్స్ అంటే మన ఉషా 450 ఉన్నప్పుడు అవుట్లైన్స్ ఇవ్వడానికి అవే తీసుకునేదాన్ని అనమాట. చాలా బాగా అయితే షైనింగ్ అయితే బాగా వస్తుండే. మీరు ఒకవేళ చిన్న మిషన్ వాడే వాళ్ళైతే ఇప్పుడు దీంట్లో కూడా అన్నీ ఉంటాయండి, గోల్డ్ సిల్వర్ అని చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఎందుకంటే చిన్న మిషన్స్ ఉన్న వాళ్ళకు జరీ యూస్ రాదు, అంటే జరీ వేయొద్దండి తొందరపడి, కూడా మిషన్ అయితే ప్రాబ్లం అవుతుంది. మనకు జరీ లేకుండా కూడా ఇందులో ఉన్న గోల్డ్ షేడ్స్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మనకు గోల్డ్ షేడ్స్ అనేటివి ఉన్నాయి కదా, ఈ గోల్డ్ షేడ్స్ అనేది తీసుకొని అవుట్లైన్ లాగా వేసుకోవచ్చు. అలాగే సిల్వర్ షేడ్స్ తీసుకొని కూడా మనం అవుట్లైన్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఈ థ్రెడ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా సూపర్గా ఉంది, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇంతకుముందు అప్లోడ్ అయితే అయిపోయింది, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, కంపల్సరీ నేను ప్రతిదానికి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా మన వీడియోస్ని అయితే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.